వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. ఇష్టంతో చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చాలా వరకు మీ ఆశయాలు నెరవేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యార్థులకు కానీ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి 14 వరకు లాభభావములో అనగా ధనుసు రాశిలో సంచరిస్తారు. 2025 ఏప్రిల్ మే నెలలో తృతీయ భావం అయినటువంటి మేషరాశిలో సంచరిస్తారు సూర్య భగవానుడు. ఈ కుంభరాశి వారికి 2025 జూలై ఆగస్టు మాసాల్లో షష్టమ భావం అయినటువంటి కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచారం కొనసాగిస్తాడు. ఈ విధంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు కుంభరాశి వారికి సప్తమాధిపతి ఆయన జనవరి 14 వరకు లాభములో అనగా ధనుసు రాశిలో సంచరించడం వల్ల, తృతీయ భావం అయినటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల, అలాగే షష్టమ భావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు రుణ రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం ప్రసాదిస్తాడని చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి ఆదాయం, అధికారుల నుంచి సహకారం, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఏప్రిల్ మే మాసాల్లో షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించే సందర్భాల్లో భూములు కొనుగోలు వల్ల, వాహనాల కొనుగోలు వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు. కొన్ని కోర్టు వివాదాల నుంచి బయటపడి మంచి ఫలితాలు అందుకుని లాభాలను పొందగలుగుతారు. 2025 నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృశ్చిక ధనుస్సు రాశుల్లో ఈయన కుజుడు సంచరించే కాలంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన ఉద్యోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ, ఎలక్ట్రానిక్ కంపెనీలకు సంబంధించిన వారు కానీ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్నటువంటి రంగాల్లో పనిచేసే వారికి కూడా ఎక్కువ శుభ్రతలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కుంభరాశి వారికి గురువు పంచమ భావంలో సహకరిస్తున్నాడు. సూర్య భగవానుడు తృతీయ, షష్ఠ, దశమ లాభభావాల్లో సంచరిస్తున్నాడు. కుజ భగవానుడు షష్టమ భావంలోనూ దశమ లాభభావాలను సహకరిస్తూ భూవాహన లాభాలు అందిస్తున్నాడు. మరి ఈ ప్రధానమైనటువంటి గురువు, రవి, కుజుడు 3 గ్రహాలు అనుకూలించినప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలంగా వీరికి ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారికి ప్రధానంగా ద్వితీయ జన్మరాశ్యాధిపతి అయినటువంటి రాహువు అనగా ద్వితీయాధిపతి జన్మరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు ఈయన ఒక రకమైనటువంటి మీ మాట వల్ల అపార్థాలని, మీ మాట వల్ల అభిప్రాయ భేదాలని, అధిక ఖర్చులను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు కనకదుర్గాదేవిని ఆరాధించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అలాగే అష్టమ సప్తమ భావాల్లో కేతు సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ కేతు పరిహారం అనగా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల
మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరంలో జన్మరాశిలోనూ వ్యయంలోనూ సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని దోషం ఉంది కనుక ఈ కుంభరాశి వారికి తప్పనిసరిగా మీరు ఈశ్వరునికి శనివారం రోజు ఆరాధించి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపబడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసేవారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనుస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అయినటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహము అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోనూ వ్యయములోనూ సంచరించేటువంటి రాహువు అనగా మీనరాశిలోనూ కుంభరాశిలోనూ ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏలినాటి శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది కనుక 2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏలినాటి శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ చేయండి. శనేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి.
సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రాహుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.